प्रणाम माताजी। हरे कृष्ण हरे माताजी, कृष्ण दंडवत माताजी, प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्णा माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण। माताजी। हरे कृष्ण माताजी। हरे कृष्ण हरे माताजी, कृष्ण। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी। हरे हरे कृष्ण। कृष्ण माताजी, हरे कृष्ण दंडवत డియర్ प्रणाम। డివోటీస్, ఈ రోజు దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈ రోజు మన గీతా కార్యక్రమానికి, ఎవ్రీడే గీతా కార్యక్రమానికి స్వాగతం అండి. మనము ఈ ప్రోగ్రామ్ లో వెళ్ళేదానికి ముందు మనకి ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. जगन्नाथ बलदेव सुभद्र माई की जय, निताई चैतन्य की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम రామ రామ హరే హరే. వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే శ్లోకాలు 8వ చాప్టర్ నుంచి 11, 12, 13. సో మనం ఫస్ట్ 11వ శ్లోకం చూస్తాం. యద్ అక్షరం వేద విదో వదంతి విశంతి యతయో వితరాగా యద్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యద్ అక్షరం వేద విదో వదంతి విశంతి యతయో వితరాగా యద్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ట్రాన్స్లేషన్ మాతాజీ ప్లీజ్. వేదముల నెరిగిన వారును ఓంకారమును ఉచ్చరించు వారును సన్యాసాశ్రమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. దేని వలన వారు మోక్షమును పొందుదరో ఆ విధానము నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరింతును. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరన్నా శ్లోకం ఒకసారి చదవాలంటే చదవచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి మాతాజీ. వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. 8.12 సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యా దాయాత్మనా ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యా ధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. ట్రాన్స్లేషన్ ప్లీజ్ మాతాజీ. సర్వేంద్రియ కర్మల నుండి విడివడి ఉండుటయే యోగ స్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రమునందును నిలిపి మానవుడు యోగమునందు ప్రతిష్ఠితుడగును. ఎవరన్నా ప్రభుజీ ఎవరన్నా చదవండి ప్రభు. ఓకే మాతాజీ మీరే చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవమంటారు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ఛాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం.
హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే 8.13 యా. ఓం ఇత్యేకక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యా ప్రయాతి త్యాజన్ దేహం సయాతి పరమం గతిం. ఓం ఇతి ఏకక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యా ప్రయాతి త్యాజన్ దేహం సయాతి పరమం గతిం. ట్రాన్స్లేషన్ ప్లీజ్. ఇట్టి యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారము ఉచ్చరించిన పిదప యోగి దేవాది దేవుడైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద థ్యాంక్ యూ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం మాతాజీ. మాతాజీ చదవండి ఎవరన్నా ఒకరు. హరే 13th కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో స్వామివారు ఇప్పుడు దాకా మనకి ఏం మాట్లాడారు అంటే, ఈ ఫస్ట్ ప్రొసీజర్ యోగ మిశ్ర భక్తిలో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అని మనకు దీని ముందు శ్లోకం కనుక చెప్పారు. ఏంటి? ఆ ప్రాణవాయువుని ఆ ఒక ఆజ్ఞ చక్ర, ఈ 2 ఐబ్రోస్, ఈ 2 కంటి ఆ ఐబ్రోస్ కు మధ్యలో ఆ ఆజ్ఞ చక్ర, అక్కడికి ఆ ప్రాణవాయుని లిఫ్ట్ చేసి తీసుకురావడం. తీసుకొచ్చినాక తర్వాత ఏంటి? వితౌట్ డీవియేషన్, ఏ ఒక మైండ్ డీవియేషన్ ఏది లేకుండా ఆ ఒక స్వామివారు పాద పద్మాలని అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటున్నారు. తను స్వామి ఒక ధామానికి చేరుకుంటాడు అని దీని ముందు కనుక చెప్పారు. ఇప్పుడు ఇక్కడ స్వామివారు అది ఎక్స్ప్లెయిన్ చేశాక అర్జునుడు ఎలా ఉన్నాడు? ఓ వాట్ ఈస్ దిస్ కృష్ణ, ఏంటి ఇది? నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. సచ్చక్ర యోగ అంటున్నారు, ఆజ్ఞా చక్ర అంటున్నారు, ఆల్ దీస్ థింగ్స్ నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. నాకు క్లియర్ గా చెప్పు, నేను ఏం చెయ్యాలా? ఏమి చాంటింగ్ చెయ్యాలా? ఏం ప్రొసీజర్ చెయ్యాలి అని నాకు క్లియర్ గా చెప్పవయ్యా, నేను చేస్తానన్నట్టు హీఈస్ చేంజింగ్ హిస్ ఫేస్ అన్నమాట అర్జునుడు. అది స్వామివారు తెలుసుకొని ఇప్పుడు ఈ ఒక శ్లోకం ఇంకా 11, 12, 13లో లైన్ గా ఆ స్టెప్స్ అర్జునుడికి ఏం చెయ్యాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అది చెయ్యను. లాస్ట్ కి స్వామివారు ఇదే చెయ్యని ఎప్పుడు అన్నారు కదా, ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని అంటున్నాడు. సో ఇక్కడ ఈ 8.11లో స్వామి ఏమన్నారు? యద్ అక్షరం వేద విదో వదంతి విశంతి యద్ యతతో వితరాగ అంటున్నారు. ఎవరైతే ఆ వేదాస్ అన్ని నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఆ ఓంకార అన్న ఆ ప్రణవ మంత్రాన్ని జపిస్తున్నారు అని అంటున్నారు. దాని తర్వాత విశంతి యతతో వితరాగ. దాని తర్వాత ఈ ఒక సేజెస్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ ఒక అటాచ్మెంట్, ఆ రాగ అని అంటున్నారు, వితరాగ, ఆ అటాచ్మెంట్స్ ఏవి లేకుండా వాళ్ళు ఆ ఒక బ్రహ్మ జ్యోతిని వెళ్ళి చేరేటట్టు వాళ్ళు కోరిక కోరుతున్నారు అని అంటున్నారు. యద్ ఇచ్చతో పరమాచర్యం చరంతి తత్తే పదం. యద్ ఇచ్చతో అలా ఆ ఒక డిజైర్ ఉంటుంది అని అంటున్నారు. ఆ ఒక సేజెస్ కి ఏంటి? ఆ ఒక బ్రహ్మ జ్యోతి అది చేరుకుండే ఒక డిజైర్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆ ఓంకార అన్న ప్రణవ మంత్రాన్ని జపిస్తున్నారు. వాళ్ళు అన్ని వేదాలు తెలిసిన వాళ్ళు అని అంటున్నారు. వాళ్ళు తర్వాత ఏమంటున్నారు? వాళ్ళు ఆ బ్రహ్మచర్యం అన్నది కఠినంగా పాటిస్తున్నారు. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. నేను ఇంకా ఈ స్టెప్స్ చెప్తున్నా విను అర్జున అన్నట్టు స్వామివారు చెప్తున్నారు.
సో ఇక్కడ ఆ విముక్తి, సాల్వేషన్ అంటే ఏంటి వాళ్ళకి? ఈ ఒక యోగా, ఈ సిస్టమ్ పాటించే ఆ ఒక యోగులకి సాల్వేషన్ అంటే ఏంటంటే, వాళ్ళు ఆ బ్రహ్మ జ్యోతిని ఏ బ్రహ్మ జ్యోతి రీచ్ కావడం అన్నదే వాళ్ళకు ఒక సాల్వేషన్ అన్నది, విముక్తి అన్నది. బ్రహ్మ జ్యోతిని రీచ్ కావడం అంటే వాళ్ళేమనుకుంటారంటే, ఆ జ్యోతితో, ఆ బ్రహ్మ జ్యోతితో వాళ్ళు కలిసిపోవడం అన్నట్టు వాళ్ళు దట్ ఈస్ ద కోరిక అన్నమాట వాళ్ళకి. వాళ్ళకు అలా ఉంటుంది వాళ్ళ కోరిక. ఇప్పుడు ఈ ఒక భగవంతుడు ఆ అబ్సల్యూట్ ట్రూత్, ఆ రియలైజేషన్, ఆ సాక్షాత్కారం ఎలా ఉంటుందంటే 3 స్టెప్స్ ఉంటుంది. అది బేసిక్ స్టెప్స్. ప్రైమరీ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే రియలైజేషన్. ఈ ఒక బ్రహ్మన్ రియలైజేషన్, ఆ బ్రహ్మ జ్యోతి, ఆ ఒక రియలైజేషన్ అన్నది ప్రైమరీ లెవెల్ అన్నమాట. దాని తర్వాత సెకండ్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఆ లోకలైజ్డ్ పరమాత్మ అంటున్నారు. మనకి ఆ పరమాత్మ మనతోనే స్వామివారు ఉంటున్నారు గదా! ఆ ఒక పరమాత్మ ఒక సాక్షాత్కారం పొందటం అన్నది సెకండ్ లెవెల్ పరమాత్మ. ఫస్ట్ బ్రహ్మజ్యోతి, దాని తర్వాత పరమాత్మ సాక్షాత్కారం పొందటం. అండ్ అన్నిటికన్నా పైన ద థర్డ్ వన్ అది వచ్చేసి అబ్సల్యూట్ ట్రూత్, భగవాన్ అన్న ఒక రియలైజేషన్. అది అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట. అది టాప్ మోస్ట్ రియలైజేషన్. ఆ భగవాన్ రియలైజేషన్ అన్నది స్వామివారు కృష్ణుడే దేవాది దేవుడు అన్న రియలైజేషన్ అన్నది టాప్ మోస్ట్ రియలైజేషన్. సో ఇది 3 స్టెప్స్ అన్నమాట. సో ఇప్పుడు స్వామివారు ఈ యోగ మిశ్ర భక్తి అని మాట్లాడుతున్నారు కదా, మనకు చెప్తున్నారు కదా. సో ఇవి చేసే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు? వాళ్ళు ఆ ప్రైమరీ లెవెల్లో ఉన్నారు. భగవాన్ బ్రహ్మజ్యోతిని చేరుకోవడం అన్న కోరిక ఉండేది. అన్న కోరికలు వాళ్లకు ఉంటున్నాయి. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఓంకారం అన్న ప్రణవ మంత్రాన్ని వాళ్ళు మెడిటేట్ చేస్తున్నారు. తర్వాత అటాచ్‌మెంట్స్ ఏవి లేకుండా ఉంటున్నారు. బ్రహ్మచర్యం పాటిస్తున్నారు అననని స్వామివారు మనకి ఆ శ్లోకంలో చెప్తున్నారు. ప్రభుపాదులు వారు ఇంకా బాగా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారు? ఈ ఫస్ట్ లెవెల్, ఈ ప్రైమరీ లెవెల్‌లో ఉండే వాళ్ళు అనుకుంటున్నారు? బ్రహ్మజ్యోతితో కలిసిపోవడం అని అనుకుంటున్నారు. ఆ ఒక ఎఫల్జెన్స్, ఆ ఒక ఎలా చెప్పేది? ఆ ఒక ఎఫల్జెన్స్‌లో, ఆ జ్యోతిలో కలిసిపోవడం అన్నట్టు అనుకుంటున్నారు. అయితే ఆ బ్రహ్మ జ్యోతితో కలిసిపోవడం అన్నది ఎప్పుడూ జరగదు. అది అక్కడికి ఎళ్తారు. ఆ ఒక లెవెల్‌కి ఆ ఒక బ్రహ్మ 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 రియలైజేషన్, ఆ ఒక బ్రహ్మ జ్యోతి అన్న ఒక లెవెల్‌కి ఎళ్తున్నారు గానీ వాళ్ళు, ఆ ఒక స్టెప్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అయితే బ్రహ్మ జ్యోతి అన్నది స్వామివారు దగ్గర నుంచి వచ్చే ఆ క్రాంతి అన్నమాట. ఆ ఎఫల్జెన్స్ అన్నమాట అది. సో దాంట్లో కలిసిపోవడం అన్నది లేనే లేదది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పచ్చని చిలుక, ప్యారెట్. ఆ పచ్చ చిలుక ఒక పచ్చ చెట్టు మీద నిలబడితే ఎలా ఉంటుంది? అది కలిసిపోతుందా? లేదు. అది కూడా పచ్చంగానే ఉంటుంది. చెట్టు కూడా పచ్చంగానే ఉంటుంది. అయితే కూడా ఆ పచ్చని చిలుక ఒక ఎంటైటీ లాగా, ఒక వస్తువులాగా అక్కడ ఉంది కదా ఆ చెట్టులో. అలాగే ఈ బ్రహ్మజ్యోతిని ఎళ్లి చేరుకోవాలి అని అనుకుండే ఈ యోగులంతా దా అక్కడికి ఎళ్లి వాళ్ళు ఒక ఎంటైటీగానే నిలబడిపోతారు గానీ, వాళ్ళు ఆ ఒక బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అన్నది ఉండదు. సో వాళ్ళ ఒక కోరికలన్నీ ఇలా ఉంటుంది. అక్కడికి ఎళ్లి కలిసిపోవాలి అని. వాళ్ళు ఫైనల్‌గా ఎళ్లి చేరేది గూడా అక్కడికి, ఆ బ్రహ్మజ్యోతి దగ్గరికే ఎళ్లి చేరుతున్నారు. వాళ్ళు ఇంకా వచ్చేసి వాళ్ళు ఓంకారం అన్నది చాంటింగ్ చేస్తున్నారు అననననని అన్నారు కదా ఇక్కడ. ఆ ఓంకారం అన్నది ఏ లెవెల్‌లో ఉంటుందంటే, వాళ్ళు జపించే ఆ ఓంకారం కూడా ఆ బ్రహ్మన్ లెవెల్‌లోనే ఉంటుంది. ఇంపర్సనలిస్ట్ అంటున్నారు. నిరాకారం అన్న ఆ లెవెల్‌లోనే ఉంటుంది ఆ ఓంకారం కూడా అనననని అంటున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు క్లియర్‌గా. తర్వాత ఇలాంటి వాళ్ళు ఆ బ్రహ్మచర్యం అన్నది వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయితున్నారు.
మనకు ఆ రోజుల్లో ఇప్పుడు ఈ కలియుగంలో ఏమీ లేదు కానీ, ఆ రోజుల్లో గురుకుల్ అన్న ఒక సిస్టమ్ ఉండింది గదా! గురుకుల్ అంటే ఏమి? ఒక గురువు ఒక లీడర్‌షిప్‌లో ఆ ఆశ్రమం అంతా ఉంటుంది. ఆ ఆశ్రమాన్ని పాలిస్తున్నారు కదా! ఆ ఆశ్రమంలో 5-25 సంవత్సరాలు దానికి 5 ఏండ్లు ఆహ్, పిల్లవాడి నుంచి 25 ఏండ్లు పిల్లవాడి దాకా అక్కడే ఆ గురువు ఆశ్రమంలోనే ఉండి అన్ని చదువులు అన్ని ఆ గురువులు నేర్పిస్తున్నారనమాట. ఆ గురువు ఏంటి భౌతికంగాను వాళ్ళకు పాఠాలుంటుంది. ఆధ్యాత్మికంగాను వాళ్ళకు పాఠాలుంటుంది. అలా ఆ గురుకుల్లో ఉండి చదువుకుండే ఒక సిస్టమ్ అన్నది ఆ కాలంలో ఉండింది. మనకి ఇప్పుడు ఈ కాలంలో లేదు. అప్పుడు ఆ 5 ఏండ్ల నుంచి ఉండేటప్పుడు వాళ్ళకు స్ట్రిక్ట్‌గా ఆ బ్రహ్మచర్యం అన్నది ఆ సెలబసీ అన్నది ఫాలో కావాలి అనన్నది వాళ్ళకు బ్లడ్‌లో ఊరిపోతుంది. ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి ఆ గురువులు చ వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ వస్తున్నారు కాబట్టి. 25 సంవత్సరాల దనక 25 ఏండ్ల దనక వాళ్ళు అది పాటిస్తున్నారు. దాని తర్వాత 25 ఏండ్ల తర్వాత ఇంకా ఆ గ్రహస్థ జీవితానికి రావాలా అనుకుంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు రావచ్చు. అలా వచ్చినప్పటికి వాళ్ళు ఆ గ్రహస్థ జీవితం తీసుకున్నప్పటికి వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళు కనబోయే బిడ్డల్ని వాళ్ళు డివోటీస్‌గా కృష్ణ కాన్షియస్‌లోనే పెంచేటట్టే ఉండాల. లేకపోతే ఆ బ్రహ్మచర్యం నుంచి ఆ గ్రహస్థ ఆశ్రమానికి వచ్చే ఆ ట్రాన్స్‌ఫర్‌కి మీనింగే లేదు. అందుకని బ్రహ్మచర్యం అన్నది అలా ఆ గృహస్థ ఆశ్రమంలోకి వచ్చినప్పటికి ఆళ్ళు కనే బిడ్డల్ని ఆ స్వామివారు సేవకే ఆ కృష్ణ కాన్షియస్‌లోనే పెంచేటప్పటికి అప్పటికి గూడా వాళ్ళు ఆ సెలబసీ ఫాలో అయినట్టే అననని ప్రభుపాల్ వాళ్ళు చెప్తున్నారు. సో, ఆ బ్రహ్మచర్యం సెలబసీ ఫాలో కావడం అననేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంది? ఫ్రమ్ ద డే 1 ఫస్ట్ రోజు నుంచి ఆ సెలబసీని, ఆ ఒక స్ట్రిక్ట్ బ్రహ్మచర్యాన్ని ఎలా పగలగొట్టాలి అనన్నదే ఉంది కదా! సో, మన ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకి డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ గురుకుల్లో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా బాగుండాలా, భౌతికంగా ఎలా బాగుండాలననేది కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ గురుకుల్లో ఉండి బయటికొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా, చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. షార్ప్‌గా ఉంటారు. వాళ్ళ మైండ్, వాళ్ళు మాట్లాడే మాట అన్నీ కూడా ఏదైతేనో అంత అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో షార్ప్‌గా ఉంటుంది. క్లారిటీ ఉంటుంది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఒక యాక్షన్‌లో అన్నా, వాళ్ళ ఒక తె ఆలోచించే ఆ ఒక కెపాసిటీలో గూడా అంత షార్ప్‌నెస్ ఉంటుంది. అంత క్లారిటీ ఉంటుంది. అయితే ఎప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మచర్యాన్ని పాటించి, ఆ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో వాళ్ళు ఆశ్రమంలో ఉండేటప్పుడు. దాని తర్వాత గూడా ఫాలో అన్నమాట. అయితే ఇప్పుడు కలియుగంలో డే 1 నుంచి ఆ సెలబసీ అన్నది ఫాలో అయ్యే ఒక ఇదే లేదు. ఎలా దాన్ని బ్రేక్ చేయాలా అని అన్నట్టే ఉంది కదా! సో, మనమంతా వచ్చేసి అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నామన్నమాట. ఇక్కడ వెరీ పర్టిక్యులర్‌గా ప్రభుపాల్ వారు చెప్తున్నారు. బ్రహ్మచర్యం ఆ చేంజ్ ఆఫ్ ఆశ్రమం ఆ 25 ఏండ్ల తర్వాత గృహస్థ ఆశ్రమం తీసుకుండేటప్పటికి వాళ్ళ బిడ్డలు ఆ కృష్ణ కాన్షియస్‌లో చేసేటట్టు ఉంటేనే వాళ్ళు ఆ ఆశ్రమం మారాలి. లేకపోతే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించే ఒక ఇదే లేదు అక్కడ. దేర్ ఇస్ నో మీనింగ్ అననని అంటున్నారు. ఇంకా ఆ గృహస్థ ఆశ్రమం తర్వాత గూడా వాళ్ళు ఆ ప్రిన్సిపల్స్‌తో ఉండాలి అననని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఒక అబామినబుల్ పరస్త్రీ వ్యామోహం అవన్నీ లేకుండా ముందు, వెనక ఆ బ్రహ్మచర్యం స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలి అననని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒక సెలబసీ అన్నది ఎలా మెయింటైన్ చేయనైతుంది? ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనంటే వాళ్ళకు ఎప్పుడు వాళ్ళకి ఆ థాట్స్ అని వాళ్ళకు ఆలోచనలన్నీ ఎలా ఉంటుందంటే ఫ్రీగానే ఉండదు. ఫ్రీగానే ఉండదు. వాళ్ళు ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఎలా ఫాలో కావాలి అన్న దాంట్లోనే వాళ్ళు మైండ్
ఓరియంటెడ్ గా ఉంటుంది. అప్పుడు వాళ్ళ మైండ్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అన్నమాట. ఎప్పుడైతే ఆ ఒక్క సిలబసీలో లేరో మైండ్ ఫ్రీగా ఉంటుంది. మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు స్పేస్ ఎక్కువ ఉంది కదా, టైం ఆలోచించేదానికి. అప్పుడు ఏమైతుందంటే ఈ ఒక ఇంద్రియ సుఖాల కోసం, ఈ సెన్షువల్ ప్లెషర్స్ అని ఎలా పొందాలి, ఇలా చేస్తే అలా ఉండొచ్చు, అలా చేస్తే ఇలా ఉండొచ్చు అని ఆలోచనలు ఎక్కువ ఎక్కువ అయితూ ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లం కదా. మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా ఉందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కే. అన్నెసెసరీ ఒక సెన్షువల్ ప్లెషర్, కామ కోరికలు ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. సో అదనమాట. అలాంటి వాళ్ళకి మైండ్ అన్నది షార్ప్నెస్ ఉండదు. వాళ్ళ నోటి మాట కూడా స్ట్రాంగ్ క్లారిటీ ఉండదు. వాళ్ళు చేసే ఒక ఏదైనా ఏ కార్యాలలో అన్నా ఆ ఒక గుడ్నెస్ అన్నది ఉండదు. ఏది పర్ఫెక్షన్ ఉండదు వాళ్ళల్లో. ఎందుకంటే ఆ ఒక బ్రహ్మచర్యం, స్ట్రిక్ట్ బ్రహ్మచర్యం అన్నది పాటించలేకపోతున్నారు వాళ్ళు. ఈ కలియుగంలో ఇట్ ఇస్ మోర్, అలాంటిది మోర్. సో ఏమంటే ఇప్పుడు డివోషనల్ సర్వీస్, స్వామివారు సేవ, భక్తి యోగా అంటే ఏంటి? ఎప్పుడు స్వామిని అనుకుంటూ ఉండడం. స్వామివారు సంతోషం కోసమే మనము ఆ సర్వీస్ అన్నది చెయ్యడం అన్నదే ఆ డివోషనల్ సర్వీస్, అన్నదే ఆ భక్తి యోగా. ఈ భక్తి యోగాలో ఉండాలి, ఈ భక్తి యోగాలో ముందడుగు వెయ్యాలి అని అంటే ఆ ఒక బ్రహ్మచర్యం పాటించేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ ఒక యోగా సిస్టమ్స్ స్వామివారు ఇప్పుడు భక్తి మిశ్ర యోగా గురించి చెప్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్. దాంట్లో యత్ ఇచ్చంతో బ్రహ్మచర్యం చరంతి, దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ఆ బ్రహ్మచర్యం అంటున్నారు. అయితే మనకు కలియుగంలో మనకు చైతన్య మహాప్రభు ఎంతో ఈజీ ప్రొసీజర్ మనకు చెప్పారు. హరే కృష్ణ మహామంత్ర మనం ధ్యానిస్తేనే చాలు మనకు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన మైండ్ ఏమైపోతుంది, ఆక్యుపై అయిపోతుంది. మనకు ఫ్రీ స్పేస్ ఉంటుందా? ఫ్రీ స్పేస్ ఉండదు. ఫ్రీ స్పేస్ లేకున్నప్పటికీ అన్నెసెసరీ ఆలోచనలు, అన్నెసెసరీ ఆ సెన్షువల్ ప్లెషర్స్, ఆ కామ క్రోధం అవన్నీ ఆక్యుపై అయ్యేదానికి లేనే లేదు కదా. ఎందుకంటే మనం ఎప్పుడు చాంటింగ్, ఆ స్వామివారు ధ్యానంలోనే ఉంటున్నాం. అప్పుడు మనకు మనసులో ఉన్న కల్మిషాలన్నీ తొలగిపోతున్నాయి అంటున్నారు. ఇంకా మోర్ డీటెయిల్స్ ఇస్తున్నారు 12వ శ్లోకంలో స్వామివారు. ఈ స్టెప్స్ ఇంకా డీటెయిల్ గా చెప్తున్నారు. సర్వద్వారాని ఎలా ఉంటాడు ఆ యోగి అని అంటున్నారు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధ్న్యా మూర్ధ్న్యా దయాత్మనః ప్రాణం ఆస్థితో యోగ ధారణం అని అంటున్నారు. ఇక్కడ యోగా, ఇక్కడ యోగ మిశ్ర భక్తి అని అంటున్నారు. ఆ భక్తి యోగా ఇది ఇక్కడ మిక్స్చర్ అయిపోయింది. దేంతో? యోగాతో. యోగ మిశ్ర భక్తి. సో దెర్ ఇస్ అ మిక్స్చర్ అన్నమాట. అది ప్యూర్ కాదు. అక్కడ భక్తి యోగా అది ప్యూర్ కాదు, యోగ మిశ్ర భక్తి మిక్స్ అయిపోయింది. సో దాంట్లో దాని గురించి స్వామివారు ఇంకా డీటెయిల్ గా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎలా ఉంటారు అని. ఫస్ట్ ఏమన్నానంటే ఆ వ్యక్తి సర్వద్వారం అంతా ఈ ఒక ఇంద్రియ భోగాలు గురించి ఉండే ఆ సెన్షువల్ ప్లెషర్స్, ఆ ఒక సర్వద్వారం అన్ని తను క్లోజ్ చేసేస్తున్నాడు అని అంటున్నారు. తర్వాత సర్వద్వారాన్ని అన్ని మూసివేసేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నారు, మైండ్ ఉంది కదా, ఈ ఇంద్రియాలు ఓకే, 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నారు. తర్వాత మైండ్ ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? ఆ మైండ్ ఏం చేస్తున్నాడు అంటే ఫిక్స్ చేసేస్తున్నాడు. ఎవరి మీద? భగవంతుడి మీద ఫిక్స్ చేసేసి ఆ ఒక ఆ ప్రాణ లైఫ్ ఎయిర్, ఆ ఒక ప్రాణ వాయువుని పైకి లాగుతున్నాడు. పైకి పుల్ అప్, హీస్ పుల్లింగ్ ఇట్ అప్. ఎక్కడికి? ఆ కపాలం దగ్గరికి దానిక. సో ఎందుకంటే ఆ ప్రాణం అన్నది ఈ దేహంలో నుంచి బయటికి పోయేదానికి స్థలం ఇది అని అన్నమాట ఆ కపాలం. సో హీస్ పుల్లింగ్ ద లైఫ్ ఎయిర్ టు ద లిఫ్టింగ్ ఇట్ అప్ అని అంటున్నారు. అండ్
దాని తర్వాత ఆ వ్యక్తి ఎగ్జాక్ట్ ఆ ధ్యాన అన్న స్టేజ్ లో ఉంటున్నాడు, ఎస్టాబ్లిష్డ్ ఇన్ యోగా, ఆ ధ్యాన అన్న స్టేజ్ లో ఉంటున్నాడు అని అనేది ఈ శ్లోకంలో ద ఫర్దర్ స్టెప్స్ అన్నమాట స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. మనము అష్టాంగ యోగాన్ని గురించి ముందు మనము అంతా మాట్లాడుకున్నాం, అన్ని చాలా శ్లోకాలలో స్వామివారు చెప్పారు. మనము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇక్కడ ప్రత్యాహారాన్ని గురించి స్వామివారు ముఖ్యంగా చెప్తున్నారు. అదే ఇక్కడ ఆ ఒక ఇంద్రియాలు సుఖం నుంచి విత్డ్రా చేసుకోవడం, ఆ ఒక ఇంద్రియాలు సుఖంని తొలగించుకొని ఆ ఇంద్రియాలు కంట్రోల్ గా ఉండటం అని అంటున్నారు. విత్డ్రా ఫ్రమ్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆ ఇంద్రియాలు మనకు ఉండేదే ఎందుకు? ఆ సంతోషంగా ఎంజాయ్ చేయడానికే కదా నేను మనం అందరం అనుకోవచ్చు కదా. అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఈ శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. ఈ ఒక యోగి ఆ ఇంద్రియ భోగాలలో నుంచి విత్డ్రా చేసుకొని కంట్రోల్ తో ఉంటున్నాడు అని. ఎలా? ఇది మాట్లాడడానికి సాధ్యమే, బానే ఉంది చెప్పడానికి. అయితే అది పాటించేదానికి ఎంత ఈజీ? అది చాలా ఈజీయా, కష్టమా? ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మన కండ్లు, మన ముక్కు, మన చెవులు, మన నాలుక, టంగ్ అండ్ మన స్కిన్, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మన కండ్లు సెన్సెస్ అన్నమాట, ఇంద్రియాలు. ఈ ఇంద్రియ భోగం అంటే ఏంటి? చాలా అందమైనది చూడడం, అది భోగం, అది సెన్స్ ఆబ్జెక్ట్స్ కదా. సో మన కండ్లు మంచిది చూడకుండా ఉండనైతుందా? ఇప్పుడు ముక్కు సెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఆ ఇంద్రియ భోగం అంటే ఏంటి? మంచి సువాసన, ఒక స్మెల్ చేయడం అన్నది. ఒక చెవు ఇంద్రియ భోగం ఏంటి? దానికి మాటలు వినటం, అది కదా. సో దాని తర్వాత నాలిక ఆ ఒక టేస్ట్ చూడడం, అది దాని భోగం కదా. తర్వాత స్కిన్ అన్నది ఆ సెన్సెస్ అది ఆ ఒక ఇంద్రియ భోగం. సో ఇవన్నీ ఆ ఒక సెన్స్ ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి ఇవన్నీ విత్డ్రా చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉండగలదా? ఎంత కష్టం అది. కండ్లు మనకు ఉన్నాయి, అయితే మనం ఏది చూడకూడదు. మనకు ముక్కు ఉంది, మనం ఏది శ్వాస పీల్చననేది కూడదు. ఏది నాలుగుంది, మనం తినడం అనేది తిననే కూడదు అది. అయితే తర్వాత చెవు విననేకూడదు, ఇంకా ఏది టచ్ చేస్తేనే మనం ఫీల్ కాకూడదు. ఇప్పుడు మనకు ఒక ముళ్ళు వచ్చి మనం రోజా పువ్వు కోస్తున్నాము, ముళ్ళు మనకి తగులుతుంది, నొప్పి అని అంటున్నాం, అది కూడా మనం ఫీల్ కాకూడదు. సో ఎలా ఉండాలి? ఇది చాలా కష్టం కదా. అయితే ఈ ఒక అష్టాంగ యోగా చేసేవాళ్ళు, ఈ ఒక యోగా సిస్టమ్ లో ఉండేవాళ్ళు, యోగ మిశ్ర భక్తి ఈ ఒక ఇది చేసే వాళ్ళు ఇవన్నీ విత్డ్రా చేసుకొని కంట్రోల్ తో ఉండాలి అని అంటున్నారు. ఈ స్టెప్ దాటితే గాని ఈ ప్రత్యాహార, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్టెప్ దాటితే గాని ధారణ, ధ్యాన, సమాధి, ఆ సమాధి అన్న లాస్ట్ స్టేజ్ కి, సమాధి అన్నది టాప్ మోస్ట్ స్టేజ్, ఆ సమాధి అన్న టాప్ మోస్ట్ స్టేజ్ కి రావడం అనేది కుదరదు. ఇక్కడ ఈ ప్రత్యాహార స్టేజ్ లోనే ఈ ఒక సెన్సెస్, ఈ ఒక ఇంద్రియాలు కంట్రోల్ లేకుండా పోయిందంటే హీ కెనాట్ కమ్ నెక్స్ట్ స్టేజ్. ధారణ స్టేజ్ కి రాలేడు, దాని తర్వాత ధ్యాన స్టేజ్ కి అసలే రాలేరు, ఇంకా సమాధి స్టేజ్ కి వీలే లేదు పోవడానికి. సో అది అన్నమాట ఇక్కడ. ఈ ప్రాసెస్ ఎంత ఈజీ ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లోనే తెలుస్తుంది, ఎంత స్ట్రగుల్ చెయ్యాలా ఈ యోగాలో అని మనకు తెలుస్తుంది, ఎంత కష్టం ఇది ఆ ఒక స్టేజ్ కి రావడానికి. ఇప్పుడు మనకి ఒక గులాబ్ జామునో లేకపోతే ఒక రసగుల్లానో ఏదో ఒక స్వీట్ తెచ్చి ఇచ్చామనుకోండి, ఎంత బాగుంది అని చెప్పకూడదు, చూసి తింటా అని చెప్పకూడదు కదా. అలా ఉంటేనే ఆ సెన్సెస్, అలా ఉంటేనే ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నట్టు. ఇది చేయడం ఏంటి? ఇది ఎవరు చేస్తున్నారు? ఆ యోగి చేస్తున్నాడు.
ఈ అష్టాంగ యోగం చేసే ఆ యోగి చేస్తున్నాడు. అయితే భక్తుడు ఆ కృష్ణ కాన్షియస్ లో, కృష్ణ చైతన్యంలో ఉండే ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఓ రసగుల్లనా చాలా బాగుంది, ఇలా ఇవ్వు అని తీసుకొని స్వామికి ఆ భోగాన్ని ఆఫర్ చేసి ప్రసాదం లాగా తినేస్తున్నాడు టపామనని కదా. సో ఇది ఇక్కడ డిఫరెన్స్. యోగా, ఈ యోగా సిస్టమ్ కి ఈ భక్తి భక్తి అన్న ఒక దానికి డిఫరెన్స్ అన్నమాట. ఈ యోగా సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఈ కంట్రోల్ చెయ్యాలి, ఓ నేను చూడకూడదు, నేను తినకూడదు, నేను వినకూడదు, నేను శ్వాస పీల్చకూడదు, నేను ఫీల్ కాకూడదు అని ఆర్టిఫిషియల్ గా చేసుకొని వాళ్ళు ప్యూర్ స్టేజ్ లో ఆ ఒక శుభ్ర స్టేజ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. అయితే ఈ ఒక భక్తి మార్గంలో ఉండే ఆ వ్యక్తి న్యాచురల్ గానే ఏదైతేనో చూడడమా, ఓకే చూస్తున్నాడు ఆనందపడుతున్నాడు, తినడమా, ఓకే తింటున్నాడు ఆనందపడుతున్నాడు, ఎలా అన్ని కృష్ణ సెంట్రిక్ గా స్వామివారిని మధ్యలో పెట్టి చేస్తున్నాడు. ఏదైతేనో ఆ స్వామివారి రూపం చూడడమే ఆనందం, ఆ స్వామివారి నామం వినడమే ఆనందం, ఆ స్వామివారి నామం జపించడమే ఆనందం అని, ఆ స్వామివారు ఆ గుడి అవి శుభ్రం చేయడమే ఆనందం అనని ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి ఆ స్వామివారిని సెంటర్ లో పెట్టుకొని ఆర్టిఫిషియల్ గా లేకుండా న్యాచురల్ గా చేస్తున్నాడు. అప్పుడు చేసినప్పుడు ఏమైతుంది? తను ఒక ఇంద్రియాలు అన్ని కూడా సాటిస్ఫై అయిపోతుంది కదా, చూస్తున్నాడు, చూసేదాని వల్ల ఆ కళ్ళు సాటిస్ఫై అయింది కదా. సో ప్రతి ఒక్క ఇంద్రియం కూడా సాటిస్ఫై అవుతుంది. తర్వాత వాడు ఆ కల్మిషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి, వాడు కూడా ప్యూరిఫై అయిపోతున్నాడు. ఆ గులాబ్ జామ్ ని బోగా స్వామికి ఆఫర్ చేసి ప్రసాదంగా భోంచేస్తున్నాడు కదా. భోంచేసేటప్పుడు తను ఒక ఆశ తీరిపోతుంది, అది ప్రసాదం కాబట్టి వాడికి మనసులో ఉన్న కల్మిషాలు కూడా 2 in 1 అది. కల్మిషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి, వాడు ఆ ప్యూరిఫై స్టేజ్ లో వెళ్ళిపోతున్నాడు. అయితే యోగా సిస్టమ్ చేసే ఆ వ్యక్తి ఏంటి, ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాడు, మళ్ళా ఆ ప్యూరిటీ స్టేజ్ లో ఉంటున్నాడు. ఇక్కడ నాచురల్ గానే ఉంటున్నాడు డివోటీ అన్నవాడు, ఆ శుద్ధ భక్తుడు నాచురల్ గా చేస్తున్నాడు, అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అన్ని హ్యాపీగా ఉన్నాడు, ఎప్పుడు హ్యాపీనే ఉంటున్నాడు. మళ్ళా వాడు కూడా శుభ్రపడిపోతున్నాడు, వాడికి ఏవి కల్మిషాలు అన్ని కూడా తొలగిపోతున్నాయి. అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారిని ఒకసారి ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు ఆ గుడికి వచ్చిన ఒక ఆయన అడిగాడంట, వాట్ ఇస్ దిస్ కృష్ణ, ఈ హరే కృష్ణ వాళ్ళు ఆల్వేస్ చాంటింగ్ అండ్ ఈటింగ్, ఆల్వేస్ డాన్సింగ్, చాంటింగ్ అండ్ ఈటింగ్, ఎప్పుడు సంతోషంగానే మీరు ఉన్నారు ఈ హరే కృష్ణలో ఉండేవాళ్ళు, ఎప్పుడు డాన్సులు, ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్స్, మీకు ఎప్పుడు మీకు ఫుల్ ఫీస్ట్, మీకు ఎలా అది అని అంటున్నారు అని అడిగారంట ప్రభుపాదుల వారిని. సో ప్రభుపాదులు అన్నారంట, మా మూమెంటే అదే, అదే భక్తి యోగా అని అంటున్నారు ప్రభుపాదుల వారు. సో మనకి ఇది న్యాచురల్ గా అందరూ సంతోషంగా ఉండాలని అనేది ఎవ్రీబడి, అది న్యాచురల్ కదా, అది స్వామివారికే ఉన్న ఒక ఇది. స్వామివారు అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట, సచ్చిదానంద ఈస్ ఫుల్ ఆఫ్ బ్లిస్, ఇటర్నల్ నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్ కదా. సో అది మన పార్ట్ అండ్ పార్సల్, మనకు కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేది. సో ఆ సంతోషం ఎప్పుడు మనం స్వామివారిని మధ్యలో పెట్టి మనం చేసామంటే మనకున్న కల్మిషాలు తొలగిపోతాయి, మన ఆ ఇంద్రియ సుఖాలు, ఆ సెన్సెస్ కూడా సాటిస్ఫై అయిపోతున్నాయి అని అంటున్నారు. సో మనం ఇప్పుడు 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడాం, ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్పారు. మళ్ళీ మైండ్, ఇప్పుడు ఈ ఇంద్రియాల గురించి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఓకే ఇలా మాట్లాడు. మైండ్ ఏమైతుంది? మైండ్ ఇస్ వెరీ వెరీ టఫ్ కదా, అది కంట్రోల్ చేయడం అనేది అలా ఆ నిమిషం అన్న పట్లనే ఇట్ జస్ట్ గోస్. ఆ యోగి అన్న వాళ్ళు ఆ మైండ్ కంట్రోల్ అన్నది వాళ్ళు ఉండాలి, వెరీ వెరీ టఫ్ ఇది, ఆ మైండ్ కంట్రోల్ ఉండాలి వాళ్ళకు అంటున్నారు. వాళ్ళు ఎలా చేయాలి ఆ మైండ్ కంట్రోల్? ఆ ప్రాణవాయు అని అన్నది వాళ్ళు దే షుడ్ పుల్ ఇట్ అప్, వాళ్ళు దాన్ని లిఫ్ట్ చేయాలన్నమాట పైకి, ఆ దేహంలో పైకి లిఫ్ట్ చేసి ఈ కపాలం దనక తీసుకొని వచ్చి దాన్ని దే హ్యావ్ టు మెయింటైన్ దాట్ అండ్ ఫోకస్ చేయాల, 1 పాయింటెడ్ ఫోకస్. ఆ 1 పాయింటెడ్ ఫోకస్ ఆ ప్రాణవాయువుని ఆ కపాలం దనక తీసుకొచ్చి అప్పుడు స్వామివారి పాద పద్మాల మీద వాళ్ళు ఫోకస్ చేసినప్పటికీ
వాళ్ళు సమాధి స్టేజ్ లో ఉంటున్నారు అని ఈ 12th శ్లోకాల్లో చెప్తున్నారు స్వామి. ఆ స్థితితో యోగ ధారణం అని అంటున్నారు. ఆ సమాధి స్టేజ్ లో అక్కడ ఉంటున్నారు అని. తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా 13వ శ్లోకంలో నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు అన్నమాట ఈ ఒక టాపిక్ ని. ఏమంటున్నారు ఇక్కడ? యోం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యా ప్రయాతి త్యాజన్ దేహం సయాతి పరమం గతిం అని అంటున్నారు. ఎవరైతే ఈ ఒక యోగా సిస్టమ్ ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, వాళ్ళు ఈ ఒక ఓంకారం అన్న ఒక ప్రణవ మంత్రాన్ని జపిస్తున్నారు అని అంటున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు ఆ ఒక దేవాది దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు, వాళ్ళ మైండ్ ఫోకస్ గా ఉంటున్నారు అని. ఆ ఒక ఆలోచనతో స్వామివారి మీద ఆ ఫోకస్ తో వాళ్ళు ఎప్పుడైతే ఆ దేహంని వాళ్ళు దీనికి ముందు శ్లోకం కనుక స్వామివారు చెప్పారు కదా, ఆ ప్రాణవాయువుని దే ఆర్ బ్రింగింగ్ ఇట్ టిల్ ద టాప్ ఆఫ్ ద హెడ్ అని ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తున్నారు. దాని తర్వాత ఓంకారం జపిస్తూ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఒక దేహాన్ని స్వామివారిని అనుకుంటూ ఆ దేహాన్ని ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతున్నారో అప్పుడు వాళ్ళు హైయెస్ట్ డెస్టినేషన్, ఇక్కడ గోలోకం అని నేను చెప్పలేదు, బ్యాక్ హోమ్ టు గాడెడ్ అని నేను చెప్పలేదు, పరమం గతి, హైయెస్ట్ డెస్టినేషన్ కి చేరిపోతున్నారు అంటున్నారు. హైయెస్ట్ డెస్టినేషన్ అంటే మనం ఫస్ట్ శ్లోకంలో చూసాం కదా, బ్రహ్మ జ్యోతి, ఆ డెస్టినేషన్ లో నుంచి పైన డెస్టినేషన్ కి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. మళ్ళీ ఒకసారి కూడా మనం రివైజ్ చేసుకుంటాం. ఈ 3 డెస్టినేషన్స్ బేసిక్ ఏంటి? మనకు ప్రైమరీ బ్రహ్మ జ్యోతి, అది వచ్చేసి నిరాకార బ్రహ్మ, ఆ ఒక స్టేజ్ లో ఉండేది. తర్వాత పరమాత్మ, ఆ లోకలైజ్డ్ పరమాత్మ, స్వామివారు మనతోనే ప్రతి ఒక్క జీవుడితోనే ఉన్నారు పరమాత్మ. దాని తర్వాత టాప్ మోస్ట్ అని అనేది భగవంతుడు రియలైజేషన్, భగవాన్ అని అంటున్నాడు. అది అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు? ఎవరైతే స్వామివారిని అనుకుంటూ ఆ ఓంకారం జపిస్తూ వాళ్ళ ఒక ప్రాణాన్ని ఆ దేహం నుంచి వదిలి వెళ్తున్నారు, వాళ్ళు పరమం గతి, హైయెస్ట్ డెస్టినేషన్ చేరుతున్నారు అని అంటున్నారు. ఇక్కడ మనము ఓంకారం గురించి మాట్లాడారు. మనం ఈ డిఫరెన్స్ చెప్పుకుంటాం. ఓంకారం మళ్ళీ హరే కృష్ణ మహామంత్ర. ఓకే, ఇప్పుడు ఓంకారం జపిస్తాం. ఓంకారం ప్రణవ మంత్ర. చాలా మంది ఉన్నారు, ఎందుకు మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలా, ఏమో ఓంకారం జపించవచ్చు అని ఇంకా డిఫరెంట్ నామాలు ఉన్నాయి కదా, విష్ణు రూపం నామం ఎన్నో ఉన్నాయి, సో అవన్నీ కూడా జపించవచ్చు కదా అని అంటూ ఉంటారు. మనం ఇక్కడ ప్రభుపాల్ వారు డిఫరెన్స్ బాగా చెప్తున్నారు. ఓంకారానికి హరే కృష్ణ మహామంత్రానికి ఉన్న డిఫరెన్స్. ఓంకారం అన్నది ఎలా ఉంటుందంటే, ఏ లెవెల్లో ఉంటుందంటే ఆ నిరాకార బ్రహ్మ అన్న లెవెల్లో ఉంటుందంట ఓంకారం అన్నది. అందుకనే ఆ నిరాకార బ్రహ్మ అన్నది ఏ లెవెల్? బ్రహ్మ జ్యోతి, ఆ లెవెల్, అదే ప్రైమరీ లెవెల్ కదా. సో ఆ ఓంకారం జపించే ఆ వ్యక్తి వాడి కోరిక ఎక్కడి దాకా పోయి చేరుతుందంటే, వాడి కోరిక వల్ల ఆ ఒక వ్యక్తి ఎక్కడి దాకా వెళ్ళి చేరుతున్నాడంటే ఆ బ్రహ్మజ్యోతి దనకానే వెళ్ళి చేరుతున్నాడు. ఓకే, ఇంపర్సనల్ ఫీచర్ అది ఓంకారం. మళ్ళీ హరే కృష్ణ మహామంత్ర ఎలా ఉంటుందంటే, హరే కృష్ణ మహామంత్ర ఇప్పుడు స్వామివారు వేరే, స్వామివారి మంత్రం వేరే కాదు. ఇది హరే కృష్ణ మహామంత్రం వేరే, స్వామివారు కృష్ణుడు వేరే అని అనేది కాదు. కృష్ణుడు ఒకటే, ఆ హరే కృష్ణ మహామంత్రము ఒకటే. ఆ నామి అంటున్నారు. ఆ నామము, ఆ నామానికి చెందిన వ్యక్తి
రెండు ఒకే ప్లాట్ఫామ్ ఒకే లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. ఆ నామం వ్యక్తి ఏ ఒక రూపంతో ఉంటున్నారో ఆ నామానికి కూడా అదే రూపం ఉంటుంది అంటున్నారు. అయితే ఓంకారానికి రూపం లేదు, నిరాకారం. అందుకని నిరాకార బ్రహ్మజ్యోతి నిరాకారం ఆ లెవెల్లో. సో అది చాంటింగ్ చేసిన వాళ్ళు ఓంకారం ఆ బ్రహ్మజ్యోతి ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళి చేరుకుంటున్నారు. వెరాస్ హరే కృష్ణ మహామంత్రం ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ కదా. సో ఈ రూపం కృష్ణుడు ఏ రూపమో ఆ హరే కృష్ణ మహామంత్రానికి అదే రూపమే. అందుకోసం ఆ హరే కృష్ణ మహామంత్రంని జపించే వాళ్ళు ఆ గోలోకానికి వెళ్ళి చేరుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది కొంచెం మనకు డిఫికల్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే స్వామి నామాలు స్వామి అంతా ఒకటే అని నామి అని అంటున్నారు కదా, అంతా ఒకటే. అది మనం కొంచెం కొంచెంగా అడ్వాన్స్ కాను మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అది అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం కష్టమే. అయితే అదే ఫ్యాక్ట్, అదే నిజం. ఇక్కడ ప్రభుపాల్ వారు కూడా అదే అంటున్నారు. స్వామి ఒక నామం ఏ రూపం ఉందో స్వామికి ఉన్న రూపమే స్వామి నామానికి ఉన్న రూపం. అందుకని హరే కృష్ణ మహామంత్రం జపించే వాళ్ళు ఆ గోలోకానికే వెళ్ళి చేరుకుంటున్నారు. అది ఏ లెవెల్లో ఉంటుంది? భగవంతుడు అని అబ్సల్యూట్ ట్రూత్ అని దేవాది దేవుడు ఆ ఒక లెవెల్లో ఉంటుంది హరే కృష్ణ మహామంత్రం. అందుకని ఈ మంత్రం జపించే వాళ్ళు ఆ ఒక లెవెల్ కి ఆ ప్లాట్ఫామ్ ఆ భగవాన్ లెవెల్ కే వెళ్ళి చేరుకుంటున్నారు అని అంటున్నారు. ఇన్క్లూజివ్. ఇప్పుడు మనం అనొచ్చు ఓంకారం ఓకే, ఓంకారం నేను చేస్తానని. అట్ట కాదు, హరే కృష్ణ చేసేవాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపించే వాళ్ళు కూడా వాళ్ళు చెప్పొచ్చు, ఓకే నాకు అది చాలా టైం పడుతుంది, నేను ఓంకారం జపిస్తా, అది నాకు ఈజీగా ఉంటుంది నేను. అట్ట కాదు. ఇది మనం ఈ లెవెల్స్ చెప్పాం కదా, బ్రహ్మజ్యోతి, దాని తర్వాత పరమాత్మ, దాని తర్వాత భగవంతుడు లెవెల్ హైయెస్ట్. అప్పుడు ఈ 2 లెవెల్ కింద ఉన్న 2 లెవెల్ పరమాత్మ అండ్ బ్రహ్మజ్యోతి అన్ని దీంట్లో చేరినట్టే కదా. అందుకని హరే కృష్ణ మహామంత్రం మనం ఎప్పుడు జపిస్తున్నామో దాంట్లో ఓంకారం కూడా జపించినట్టే. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం జపించేటప్పటికి మనం లిఫ్ట్ లాగా అది. మనం ఈ మధ్యలో నడిచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడం, సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడం, థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడం కాదు. అది లిఫ్ట్ లాగా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అక్కడికి. ఎక్కడికి? భగవాన్ ఆ ఒక లెవెల్ కి, ఆ ఒక ప్లాట్ఫామ్ కి, గోలోకం అన్నది. సో అందుకని హరే కృష్ణ మహామంత్రం అన్నది ఆ భగవంతుడు, ఆ భగవాన్ అబ్సల్యూట్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. మళ్ళీ ఈ ఓంకారం అన్నది వచ్చేసి ఈ బ్రహ్మజ్యోతి ఆ ఇంపర్సనల్ ఫామ్ ఆ ఒక ప్లాట్ఫామ్ లో ఉంటుంది అని అంటున్నారు. ప్రభుపాల్ వారు చాలా క్లియర్ గా ఇక్కడ మనకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఓంకారం జపించే వాళ్ళు మాక్సిమం దేనికన్నా పోయి చేరొచ్చు, మాక్సిమం బ్రహ్మజ్యోతి. ఆ ఒక బ్రహ్మజ్యోతి లెవెల్ దనకానే వెళ్ళొచ్చు. దాని తర్వాత వెళ్ళడానికి వీలు కుదరదు. అయితే ఓంకారం కాకుండా ఇంకా ఏ ఒక నామాలైనా, విష్ణుమూర్తి నామాలు ఏది జపిస్తే కూడా ఆ బ్రహ్మజ్యోతి లెవెల్లో నుంచి పైన ఉన్న ఆ ఒక హయ్యర్ ప్లాట్ఫామ్స్ అన్నమాట, హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్, డిఫరెంట్ వైకుంఠ ప్లానెట్స్ కి వెళ్ళి చేరుతున్నారు అని అంటున్నారు. ఎప్పుడు వేరే డిఫరెంట్ ఆ ఒక విష్ణుమూర్తి నామాలు జపించే వాళ్ళు ఆ డిఫరెంట్ వైకుంఠ ప్లానెట్స్ కి వెళ్ళి చేరుతున్నారు అని. అయితే అన్నిటికన్నా పైన ఏది ఉంది? ఈ డిఫరెంట్ వైకుంఠ లోకాలకు అన్నిటికన్నా పైన ఉండేది గోలోకం. అక్కడే స్వామివారు తన ఒరిజినల్ శ్యామసుందర రూపం, టూ హ్యాండ్ ఫామ్ అన్నది. ఆ శ్యామసుందర రూపంలో ఆయన ఒక లీలలన్నీ జరిపించుకుంటూ ఆనందంగా ఉన్నారు అక్కడ. సో ఆ ఒక లెవెల్ కి, ఆ ఒక స్థలానికి ఎప్పుడు ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారో అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఆ ఒక గో బ్యాక్ హోమ్ టు గాడెడ్ అక్కడికి చేరుకుంటున్నారు అని చెప్తున్నారు. సో అది హరే కృష్ణ మహామంత్రానికి ఉన్న వెరీ యూనిక్ ఇదన్నమాట, స్వీటెస్ట్ థింగ్. గోలోకేశ ప్రేమధాన హరినామ సంకీర్తన,
గోలోకేశ ప్రేమదాన. అక్కడికి వెళ్ళి స్వామివారు ఒక సంతోషానికి ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన సంతోషంని చూసుకుంటూ మనం ఆనందపడి ఉండటమే మన ఒక జీవితానికి సార్థకం. అది దేని వల్ల వస్తుంది? హరినామ సంకీర్తన అని అంటున్నారు. అందుకని ఇదంతా మనం ఎంత సీరియస్ గా ఉన్నాం మనము ఈ ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుండే దాని వల్ల, దాన్ని పాటించేదానికి మనం ఎంత సీరియస్ గా ఉండము అనేది మనం తెలుసుకోవాలి. మన హరే కృష్ణ మహామంత్రం రెగ్యులర్ గా మనం వచ్చేసి ధ్యానించి పాటించి మనం గోలోకానికి వెళ్ళి చేరుకొని స్వామివారి సంతోషానికి సేవ చెయ్యాలనా, లేకపోతే ఓంకారం జపిస్తూ మనం బ్రహ్మజ్యోతికి చేరుకోవాలనా, డిఫరెంట్ గా వేరే డీవియేట్ అయిపోయి ఓంకారం జపిస్తూ బ్రహ్మజ్యోతికి చేరుకొని అక్కడి నుంచి చాలా కష్టపడి పైకి పోవాలనా, లేకపోతే ఏమీ లేదు, నాకు ఏమీ వద్దు, ఈ భౌతిక సుఖమే నాకు ఆనందంగా ఉంది అనని ఈ ఒక బర్త్ డెత్, ఈ ఒక జన్మ మృత్యు జర వ్యాధి అన్న ఒక చక్రంలో మనము చిక్కుకొని అవస్థ పడాలనా అన్నది చాయిస్ మన దగ్గర ఉంది. మనం ఎంత సీరియస్ గా ఉన్నాము అనేది మనము ఆలోచించుకొని చూడాలి ఒకసారి. అందుకోసం హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ అన్యతే. ఈ ఒక కలియుగంలో మళ్ళీ చెప్తున్నారు, ఈ ఒక కలియుగంలో హరిర్నామ ఆ ఒక హరినామ సంకీర్తన కన్నా మనకు వేరే దారి లేనే లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఆ ఒక అక్షరాన్ని మనము ఎంతో కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడి మీద ధ్యానం చేసి మనము ప్రతి ఒక్క సిట్యువేషన్ మన జీవితంలో వచ్చినప్పటికీ, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సిట్యువేషన్ లో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పాటిస్తూ వచ్చామంటే మనం ఈ ఒక భక్తి కన్నా మించినది మనకు వేరే దారే లేదు ఈ ఒక కలియుగంలో అని చెప్తున్నారు. ఇలా మనకు ఈ మిక్స్చర్ యోగ మిశ్ర భక్తి గురించి మనకు స్వామివారు బాగా ఈ ఒక లాస్ట్ 11, 12, 13 శ్లోకాస్ లో చాలా బాగా చెప్పారు. ఈ మిక్స్డ్ యోగా అన్న ఎలిమెంట్ మిక్స్ అయింది కదా, దాని గురించి అష్టాంగ యోగా అన్ని గురించి బాగా చెప్పారు, అన్ని స్టెప్స్ అన్ని. ఇంకా స్వామివారు చాలా ఇంపార్టెంట్, మనందరికి వెరీ 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 ఇంపార్టెంట్, అది ఫుల్ కంప్లీట్ శుద్ధ భక్తిని గురించి స్వామివారు నెక్స్ట్ శ్లోకంలో నుంచి చెప్తున్నారు. అది మనం ధ్యానంతో వినాల. ఇప్పుడు మనకు తెలిసింది కదా ఈ యోగ మిశ్ర భక్తి ఎంత కష్టం ఏమనని. సో మనము శుద్ధ భక్తి స్వామివారు ఇప్పుడు చెప్పేది గురించి మనం చాలా కాన్సన్ట్రేషన్ తో మనం అందరం వినాలి. సో థ్యాంక్ యూ మాతాజీస్, ప్రభుజీస్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఏదన్నా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే ప్లీజ్ వెల్కమ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి all glories to Prabhupada. Thank you Mataji, thank you for giving me this great opportunity. Hare Krishna. Hare Krishna Mataji. Hare Krishna Mataji. మాతాజీ వాళ్ళ పుట్టినరోజు మాతాజీ, ఒకసారి మీ దీవెనలు ఉండాలని. Hare Krishna 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 Hare Hare Ram Hare Ram 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 Hare Rama Hare Hare. Many more happy returns Mataji. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्णा माताजी, धन्यवाद प्रणाम। Dandot pranam Prabhu. Dandot pranam. Hare Krishna మాతాజీ, ప్రణామాలు మాతాజీ. Hare Krishna మాతాజీ, దండవత్ ప్రణామం. Dandot pranam हरे कृष्ण माता जी। Hare Krishna దండ ప్రణామ మాతాజీ. Dandot pranam Hare Krishna హరే కృష్ణ. Dandot pranam Subramaya Prabhu. Hare Krishna హరే Dandot pranam Lakshmi Mataji. Hare Krishna हरे कृष्ण माता जी। Hare Krishna Prabhu. Hare Krishna Mataji, Dandvat Pranam. Hare Krishna. చెప్పండి ప్రభు డౌట్. हरे कृष्ण माता जी, योग मिश्रित भक्ति की
కృష్ణ నిరంతర భక్తికి తేడా బాగా చక్కగా వివరించినారు మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. All glories to Prabhupada. Thank you, Prabhu. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చక్కగా భక్తి యోగాన్ని చేసుకొని అన్ని రకాల రుచులు ఆస్వాదిస్తూ భగవంతుడికి ఇచ్చిన ప్రసాదం, భగవంతుని నివేదన చేసినటువంటి పదార్థాలు ప్రసాదంగా స్వీకరిస్తే ఉండే ఆనందము, ఇక ఎన్నో కష్టాలు పడి తాపత్రయాలు పడి కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించుకొని ఎటేటో మనసుని మళ్ళా తీసుకొచ్చి చేసే ప్రయత్నం చాలా కష్టము. అసలు ఇది ఇంత చక్కటి మార్గాన్ని మనకి భగవంతుడు ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్ లో ఎందుకు ఉండాలి? దీనికంటే ఒక విధంగా చెప్పాలంటే హరే కృష్ణ మహామంత్రం తీసుకోవడమే చాలా తేలికని తెలుస్తుంది మాతాజీ. మనసుని కనుక లగ్నపరిచి కనుక చేసుకుంటే అది ఇంకా చాలా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ యోగ మిశ్రిత భక్తుల మాతాజీ మీరు అన్నట్టుగా ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప హెల్త్ పరంగా ఏమన్నా కొంచెం బాగా ఉంటుందేమో గాని ఈ భక్తి యోగం చేస్తే మాత్రము ఆ ఫైనల్ స్టేజ్ ఏంటో అది పొందగలుగుతాము అని మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వీలైతే Thank you, ఇంకోసారి మాతాజీ. రికార్డింగ్ పెట్టారు మాతాజీ. తప్పకుండా రికార్డింగ్ ఇంకొక 2 hours లో వచ్చేస్తుంది మాతాజీ. 2-3 hours లో. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జై థ్యాంక్ యూ సో మచ్ భాగ్యవతి మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ మనం రేపు శ్రీమద్ భాగవతం సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. అందరూ గురు మహారాజ్ కోసం ఒక 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. మహారాజ్ నార్మల్ హరే వాటికి వచ్చేసారు కృష్ణ. ఐసీ నుంచి, బట్ Very good. స్టిల్ Oh. ప్రేయర్స్ అనేవి రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. హరే కృష్ణ హరే హరే కృష్ణ, కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు భాగవతంలో కలుద్దామండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి దేవతత్వ మహారాజు బయటకు వచ్చారంటే చాలా సంతోషం మాతాజీ. చాలా చాలా ఆనందంగా ఉంది. న్యూస్ చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ Yes, హరే hare కృష్ణ. Krishna. జై మహారాజ్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు, బట్ ఐసీ నుంచి నార్మల్ వాటికి షిఫ్ట్ అయ్యారు. హరే బట్ స్టిల్ హీ నీడ్స్ రామ, ఇంప్రూవ్మెంట్ హరే అన్నమాట. రైట్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జై థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ మాతాజీ. రామ రామ.